నేపాల్ మీద ప్రకృతి ప్రకోపం చూపిస్తోంది. వరదల విలయ తాండవం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వరదలు ముంచెత్తడం, కొండచర్యలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తూర్పు, మధ్య నేపాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తి విలయం సృష్టిస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు 170 మంది మృతి చెందగా 42 మంది గల్లంతయ్యారు. 111 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్, కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఆస్తి, ప్రాణ నష్టం భారీగా సంభవిస్తోంది. భీకర వానలకు కాఠ్మండు లోయ తీవ్రంగా ప్రభావితమైంది. వర్షాలకు భాగమతి నది అత్యంత ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లుతోంది. దాదాపు 322 ఇళ్లు, 16 వంతెనలు కూడా దెబ్బతిన్నట్టుగా అధికారులు ప్రకటించారు. పోలీస్, ఆర్మీ సిబ్బంది 3000కు పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వరదల కారణంగా దేశంలో చాలా వరకు జాతీయ రహదారులను మూసివేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 20,000 మందితో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా 3 రోజుల పాటు అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.